బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మోహనవాణి ఛానల్ ద్వారా సద్గురు డాక్టర్ కె శివానందమూర్తి గారి విరచితమైనటువంటి మార్గదర్శకులు మహర్షులు అనేటువంటి గ్రంథంలో నారద మహర్షి యొక్క చరిత్రని చెప్పుకుంటున్నాం. ఇప్పటికి 20 ఎపిసోడ్లు పూర్తి చేసేసాం. ఇది 21వ ఎపిసోడు, లాస్ట్ ఎపిసోడ్. దీంతో నారద మహర్షి యొక్క చరిత్ర సంపూర్ణంగా కాకపోయినా ఆయా పురాణాలలో ఉన్న ముఖ్య ఘట్టాలను మాత్రం మనం పూర్తి చేయగలిగిన వాళ్ళం అవుతాం. అంతవరకే. నిన్నటి రోజున మనం కృష్ణ భగవానుడికి నారదుడికి మధ్య జరిగినటువంటి సంవాదం చెప్పుకున్నాం. ఆ ఇద్దరి మధ్య జరిగే సంవాదం ఉగ్రసేన మహారాజు కూడా వింటూ ఉన్నాడు. ఉగ్రసేనుడు కంసుడి యొక్క తండ్రి. అడిగాడు, కృష్ణ, నారదుడు వస్తే అంత సన్మానం చేసి పాదపూజ చేస్తావు, నమస్కారాలు కూడా చేస్తావు, ఏమిటయ్యా ఆయన గొప్పతనము అని అడిగాడు. దానికి బదులుగా కృష్ణుడు అన్నాడు, ఓ ఉగ్రసేన మహారాజా, నేను గౌరవించే వ్యక్తి ఎవరు అంటే ఎటువంటి అహంకారము, ఏ కర్తవ్య కారణము, ఏ క్రియాభావము లేనివాడు ఎవరో అతడేనయ్యా. అతడు నాకే కాదు, సర్వ జగత్తుకు కూడా పూజ్యుడు. అతడి యందు తనకు గాని ఇతరులకు గాని దుఃఖాన్ని కలిగించేటటువంటి అహంకారం ఏనాడు ఉండదు. అంటే ఒకడి యొక్క అహంకారం తనకు దుఃఖం కలిగిస్తుంది, ఇంకొకరికి కలిగిస్తుంది కూడా. అంతే కదా, తనకి కలుగుతుంది, వాళ్ళకి చెందిన వాళ్ళకు కూడా దుఃఖం కలుగుతుంది. అలా కాక తనకు ఇతరులు గౌరవం ఆదరం ఇస్తున్నారా లేదా అని కూడా చూసుకోకుండా నిస్పృహతోటి ఎవరైతే ఉంటారో అతడే నారదుడు. అందుకని అతడు నాకు పూజ్యుడు. నాకే కాదు, 3 లోకాల్లో కూడా పూజ్యుడు. అట్లాగైతే నారదుడు అప్సరసలను శపించాడు కదా అన్నాడు ఆయన. ఓ మహారాజా, అది కేవలం అప్సరసలను బాగు చేయటానికే. మహర్షులు జ్ఞానులు ఎవరిని శపించినా కూడా, లేదా ఎవరినైనా శిక్షించినా, తిట్టినా, కొట్టినా అది వాళ్ళకి కళ్యాణ హేతు అవుతుంది. ఇక్కడ కళ్యాణం అంటే పెళ్లి కాదు, వాళ్ళ యొక్క బాగుకి హేతు అవుతుంది. బ్రహ్మదేవుడి అంశలో పుట్టడం వల్ల వేదంలో ధర్మాలు ఎలా ఉన్నాయో ఆ మార్గంలో నారదుడు ఎప్పుడు నడుస్తూ ఉంటాడు. ఎప్పుడు వేదబాహ్యమైన పనులు చేయడు. ఆయన ప్రవర్తనలో నిషేధమైనటువంటి క్రియ ఉండనే ఉండదు. ఆ నారదుడి యందు అప్రీతి అంటే దేని యందు ఇష్టం లేకపోవడం అనేది కనపడదు. కోపం గాని, చాపల్యం గాని, భయం గాని ఇటువంటి దుర్లక్షణాలు నారదుడిలో ఉండవు. అదే ఆ మహాత్ముడిలో ఉన్నటువంటి గొప్ప విశేషం. ఒక కార్యాన్ని గురించి ఒక్క క్షణం ఆలోచించి
కర్తవ్యాన్ని తెలుసుకుని ఆచరించి దాన్ని వెంటనే మరిచిపోతాడు. అంటే నేను చేశాను అనేటువంటి కర్తృత్వ భావన పెట్టుకోడు. మనం కూడా అదే పని చేయాలి. ఏ పని చేసినా భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు ఈ పని చేస్తున్నాం, ఇందులో నా కర్తృత్వం లేదు, అంతా పరమాత్ముడి యొక్క అనుగ్రహం వల్లనే జరిగింది అని మనం కూడా అనుకోవాలి. అది ఎంత లోకోద్ధారకమైనా సరే, ఎంత మహోత్కృష్టమైనటువంటి కార్యమైనా సరే, తాను చేసినట్లు కూడా ఆయన జ్ఞాపకం పెట్టుకోడు. ఇది అంతేకాదు, మహారాజా నారదుడు కార్యశూరుడు. ఒక పని వచ్చినప్పుడు ఏకాగ్రతతోటి క్షణంలో నిర్ణయం తీసుకొని చేసేస్తాడు. లోభం చేత గాని, ప్రమాదం చేత గాని, భయం చేత గాని ఏనాడు అసత్యం అనేది ఆ మహాత్ముడి యొక్క నోటి వెంట రానేరాదు. శాంతుడు, దాంతుడు, సర్వతత్వాలు తెలిసినవాడు, సత్యవాది, ఇటువంటి సద్గుణాలు కలిగిన వాడు నారదుడు. తేజస్సు, జ్ఞానము, వినయము, వివేకం, కీర్తి ఇవన్నీ కాకుండా ఉత్తమోత్తమైనటువంటి జన్మ పొందినటువంటి వాడు. అంతేకాదు ఉగ్రసేన మహారాజా అతడు చేసిన తపస్సు నారద మహర్షి యొక్క ఔన్నత్యానికి కారణభూతమైంది. అంత గొప్ప తపస్సు చేశాడు బదరికావనంలో. మరి అలాంటి వాడిని నేను పూజ చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి? నారదుడు ఏ పని చేసినా దాంట్లో ఒక గొప్ప పుణ్యం ఉంటుంది, గొప్ప ధర్మం, గొప్ప లోకహితం తప్పకుండా ఉంటాయి. అనవసరమైనటువంటి పనుల్లో ఆయన ఏనాడు ప్రవేశించడు. సత్ఫలాన్ని ఇవ్వనటువంటి కార్యం గాని, లోక కళ్యాణానికి హేతువు కానటువంటి కార్యం గాని ఏనాడు సంకల్పించడు. ఎటువంటి ఉత్తమ గుణాలు ఉన్నాయి అని చెప్తున్నాడో చూడండి పరమాత్మ అంతటి వాడు. అంతేకాదు నారద మహర్షిలో లోభం లేదు, క్రోధం లేదు, దైన్యం లేదు. అతడి యొక్క విష్ణు భక్తి ఉందే, అది చాలా దృఢమైనది మహారాజా. దానిని ఎవ్వరూ చెలింపజేయలేరు. అలాగే ఆ మహాత్ముడి యొక్క శాస్త్ర జ్ఞానం అమోఘం. ఇవన్నీ కూడా గౌరవానికి హేతువులే కదా. అన్నిటి యందు ఆసక్తి కలిగినటువంటి వాడిలాగా పైకి కనపడతాడు, కానీ ఇన్ని కార్యాలు చేసి కూడా సర్వసంగ పరిత్యాగి అయి ఉన్నాడు అని నారదుడి యొక్క వైభవాన్ని అద్భుతంగా చెప్పాడు కృష్ణ పరమాత్మ. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లక్షణాలు ఒకే ఒక్క వ్యక్తిలో ఉన్నాయి. ఆ వ్యక్తి కృష్ణ భగవానుడు. అంటే కృష్ణ పరమాత్మ తన అవతార కాలంలో 125 సంవత్సరాలు జీవించి చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి పనుల్లో 100వ వంతు ఎవరైనా చేయాలన్నా 100 జన్మలు ఎత్తాలి. ఎన్ని పనులు చేయగలిగాడు ఆ మానవుడు? అంటే కృష్ణ భగవానుడు చేసినన్ని పనులు, చేసినటువంటి లీలలు ఎవ్వరూ చేయలేరు. అంతేకాదు తాను చేశాడు మహోత్కృష్టమైనటువంటి పనులు, ఎంతో మందితో చేయించాడు కూడా. అదంతా కర్మ కాదా? అటువంటి కర్మలకి ఫలం ఉండి తీరాలి కదా. ఎవరు చేసినా, ఎవరి చేత చేయించినా దానికోసమని కృష్ణుడు మళ్ళీ జన్మలెత్తాలి ఆ కర్మ ఫలాల కోసం అనేటువంటి ప్రశ్నలు మనలో వస్తాయి. నిజమే కదా. ఆయన ఎన్ని కర్మలు చేసినా కూడా నిస్సంగ బుద్ధితో శుద్ధ బ్రహ్మ వస్తువు అయినటువంటి తన స్వస్థితిలోనే ఉండి చేశాడు. ఇది కృష్ణ పరమాత్మ వైభవం. బయట నిర్వహించినటువంటి కార్యాలన్నీ కూడా మనస్సు, ఇంద్రియాలు, లోక కళ్యాణం వీటి కోసం మాత్రమే చేశాడు. అంతేగాని ఆయన యందు కర్తృత్వ భావన అనేది లేదు. కర్తృత్వ భావన ఎప్పుడైతే మనలో వస్తుందో అంటే నేను ఈ పని చేస్తున్నాను అని గనక భావన వస్తే అప్పుడు ఆ కర్మ వల్ల ఫలితం వస్తుంది. మంచి కర్మ అయితే పుణ్యం వస్తుంది, దుష్కర్మ అయితే పాపం చుట్టుకుంటుంది. అయితే కర్మ అనేది స్వతహాగా ఒక జడ పదార్థం. భావన వల్లనే
నేను పని చేస్తున్నాను అనేటువంటి భావన ఏదైతే ఉందో అందులో నుంచి కర్మఫలం పుడుతుంది. ఇది ఇన్ని కారణాల వల్ల నారద మహర్షి సర్వలోక పూజ్యుడైనాడు. ఎప్పుడు ఆ మహాత్ముడు లోక శ్రేయస్సునే కోరుకుంటాడు. అట్లాగే ఆ రాక్షసుల శ్రేయస్సు కూడా కోరుకుంటాడు. ఎందుకని? ఆ రాక్షసులను రెచ్చగొడతాడు, పరమాత్మ చేత సంహరింపజేస్తాడు, ఆయనలో లీనం అయ్యేపట్టు చేస్తాడు. అంటే అది వాళ్ళకి శ్రేయస్సే కదా. అంతేకాదు, నారద మహర్షి త్రికాలజ్ఞుడు, నిరామయుడు. ఎప్పుడు కూడా సర్వలోకాల్లో కూడా ఇతడికి పూజ జరుగుతూనే ఉంది, ఇతనికి గౌరవం లభిస్తూనే ఉంటుంది. అందుకనే నారదుడి యొక్క మాహాత్యాన్ని గురించి కృష్ణుడు వివరించాడు. ఈ విషయాలన్నీ మహాభారతంలో ఉన్నాయి. ఒకప్పుడు సమంగుడు అనేటువంటి ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయనకి గొప్ప శాంత స్వభావం కలిగిన వాడని పేరుంది. నారదుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి, ఓ సమంగ మహర్షి, నీవు శోకం మోహం లేకుండా ఎప్పుడూ సంతోషంతోనే ఉంటున్నావు, ఇంత ఓర్పు ఉండి ఉద్వేగం లేకుండా శాంతుడవై ఉండటానికి కారణం ఏంటో చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ సమంగుడు, ఓ నారద మహర్షి, మానవుల యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు ఉన్నాయే, అవి ఎందుకు అలా ఉన్నాయో నాకు అర్థమైంది. తపస్సు వల్ల ప్రాణుల యొక్క తత్వం లక్షణాలు ఎలా ఉంటాయో నాకు అర్థమైంది. ఎవరికైనా వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి కదా ఫలితాలు వస్తాయి. సుఖదుఖాలు అనేవి దైవం వల్ల వస్తాయి. ఇక్కడ దైవము అంటే లోకపాలక శక్తి అని అర్థం చేసుకోవాలి. ఈశ్వరుడు అంటే జీవుడు చేసే కర్మకి ఈ ఫలం ఇట్లా జరగాలి అని నిర్ణయించగలిగినటువంటి ఒక మహాశక్తి వల్ల కలుగుతూ ఉంటాయి. ఆయననే ఈశ్వరుడు అన్నాము. ఈశ్వరుడు అంటే నియామకుడు. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.